బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జైనాథ్ మండలం తరోడా దగ్గర కారు బోల్తా పడ్డట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 3 ప్రాణాలు కోల్పోయారు, మరొకరికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఒక్కరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. హాస్పిటల్కి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారంటూ తెలుస్తోంది. ఆ ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్నటువంటి పరిస్థితిని నేను మీకు చూపిస్తున్నాను. కారు ఒక్కసారిగా బోల్తా పడినట్లుగా తెలుస్తోంది. పలు పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళినట్లుగా తెలుస్తోంది. వెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి పొలాల్లో పడిపోవడాన్ని మీరు చూస్తున్నారు. ఈ ఘటనలో ఆ కారు టాప్ అంతా కూడా పూర్తిగా నలిగిపోవడం, లోపలికి ఒత్తుకుపోయిన నేపథ్యంలో లోపల ఉన్న వాళ్ళు ఆ ఒత్తిడికి, ఆ కురుపులకి 3 ప్రాణాలు కోల్పోయారు, ఒకరికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. అయితే అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనేది మనం తెలుసుకోబోతున్నాం. మరికొద్ది సేపట్లో మా ప్రతినిధి రవినాయక్ మనతో జాయిన్ అవుతారు. బట్ బిఫోర్ దట్ ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. పని మాట్లాడుకున్నారు. మాలు వేసేసిండ్రు. మాలు వేసేసి అడ్వాన్స్ తీసుకున్నారు. రాంగా ఫోన్ చేసి వద్దామని దాబాలో ఫోన్ చేసి రాంగా జరిగింది. 10:30 10:10 మాకు తెలిసింది 11:30 అప్పటిదాకా ఇతను అంటే పడి ఉండే బతికింది. అట్లా ఇట్లా చేసి రోడ్డు మీద వచ్చి వాహనాలను బట్టి ఫోన్ తీసుకొని ఒకళ్ళ నంబరు గుర్తుండే అతనికి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి మరా అతనేమో మాకు ఫోన్ చేస్తే మేము పోయినాం. మరి చెట్టు గుద్దేసి బండి పల్టీలు కొట్టి చైన్లో పడ్డాం. ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్గా అనేది కూడా మనం తెలుసుకోబోతున్నాం. మీరు చూస్తున్నారు, అక్కడ గాయపడ్డటువంటి వ్యక్తిని కూడా మీరు చూస్తున్నారు. అతని చెవి, మెడ భాగం అంతా కూడా తీవ్రంగా గాయమైనట్లుగా తెలుస్తుంది. అలాగే ఎక్కడి వారు, అసలు ఈ ప్రమాదం ఎగ్జాక్ట్గా ఎలా జరిగింది అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనం. రవినాయక్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రవినాయక్, అక్కడ ఏం జరిగింది? చూస్తుంటే పూర్తిగా ఆ పొలాల్లోకి వెళ్ళిపోయి పడిపోయినట్లు కనిపిస్తుంది ఆ కారు. 3 ప్రాణాలు కోల్పోయారు అంటున్నారు. ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటి? ఎవరు వాళ్ళు, ఎక్కడి వాళ్ళు? చేస్తున్నందు ఈ యాక్సిడెంట్ అంశంలో పూర్తి వివరాలు కనుక మనం ఒకసారి చూసినట్టు కనుకైతే ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం తరోడా గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయాన్నే సుమారుగా 3 నుంచి 4 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగినట్టు, అతివేగంతో నేరుగా ఎర్టిగా వాహనం బోల్తా పడింది. ఆ బోల్తా పడడంతో 3 అక్కడికక్కడే చనిపోయిన పరిస్థితి. ఒకరు ఆ తీవ్ర గాయాలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి, రిమ్స్ లో చికిత్స పొందుతున్న పరిస్థితి కనబడింది. అయితే చనిపోయిన వారందరూ కూడా మహారాష్ట్రలోని వనికి వెళ్లి వస్తున్నట్టు మనకు ప్రాథమికంగా తెలిసింది. వీరందరూ కూడా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వాసులుగా తెలుస్తున్న పరిస్థితి. దీంట్లో షేక్ మొయినుద్దీన్, అదేవిధంగా మోయిన్ కీర్తి సాగర్ గా గుర్తించారు. యోగేష్ అనే వ్యక్తి గాయాలతో ఇబ్బంది పడుతున్నట్టు, ఆ గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసిన పరిస్థితి. మహారాష్ట్రలోని వని ప్రాంతానికి వెళ్లి వీళ్ళు ప్రైవేట్ ఫంక్షన్ లో అటెండ్ అయి వస్తున్నట్టు ప్రాథమికంగా ప్రచారం జరుగుతున్న పరిస్థితి. అయితే ఈ అంశంలో జైనత్ మండలంలో జరిగిన తరోడా సమీపంలో జరిగిన ఈ యాక్సిడెంట్ లో ఇంత పెద్ద యాక్సిడెంట్ ఒకేసారి 3 చనిపోవడం అనేది ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న పరిస్థితి. వారు నేరుగా హుటాహుటిన ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే వెంటనే కాపాడే ప్రయత్నం చేశారు. అందులో 3 అక్కడికక్కడే చనిపోయినట్లయితే గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి. ఎవరైతే చనిపోయిన వారున్నారో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న కూడా వారిని పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. నందు. ఓకే, రైట్. థ్యాంక్ యూ రవినాయక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆ కుటుంబ సభ్యులకు తెలియజేశారు సమాచారం. అయితే ఈ ప్రమాదంలో మీరు చూస్తున్నారు, ఒక ఢీ కొట్టిన తర్వాత ఆ కారు పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళి ఒక్కసారిగా ఆ పొలాల్లోకి దూసుకుపోవడం,
ఆ పై భాగం అంతా కూడా నుజ్జు అవ్వడం మీరు చూడొచ్చు. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఇంకా విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. స్థానికులు అక్కడ అతన్ని రక్షించిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు మరొకసారి విందాం. ఉరగటంగా వీడికి వెళ్ళి బయలకు పోయింది. పని మాట్లాడదాం, సైడ్ మాట్లాడదాం. పని మాట్లాడుకున్నాడు. మాలు వేసేసిండు వాడ. మాలు వేసేసి అడ్వాన్స్ తీసుకున్నాడు. రాంగా ఫోన్ చేసి వద్దామని దాబాలో ఫోన్ చేసి రాంగా జరిగింది. ఎన్ని గంటలు? 10:30 10:10 మాకు తెలిసింది 11:30. అప్పటిదాకా ఇతను అంటే ఆడు పడి ఉండే బతికింది. అట్లా ఇట్లా చేసి రోడ్డు మీద వచ్చి వాహనాలను బట్టి ఫోన్ తీసుకొని ఒకళ్ళ నంబరు గుర్తుండే అతనికి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి మరా అతనేమో మాకు ఫోన్ చేస్తే మేము పోయినాం. మరి చెట్టుకు గుద్దేసి బండి పల్టీలు కొట్టి చైన్లో పడ్డా. అదుపు తప్పి అద్భుతం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.